సమయం ఇస్తా మీకు. వెంకటనాయక్ గారు, ల్యాండ్ పూలింగ్ కాదు ల్యాండ్ లూటింగ్ చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఒకవైపు ప్రజలు తిరగబడటంతో ఇప్పుడు అధికారులపై నెపం నెడుతూ ఉన్నారు. అండ్ అధికారులపై నెపం నెడుతూ కూడా ఇక ప్రజలు అంటే ప్రైవేటు వ్యక్తుల భూములను వదిలేసి దేవాలయాలు, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వీటిపై కాంగ్రెస్లోని కొంతమంది మంత్రులు, కొంతమంది కీలక నాయకుల కన్ను పడింది. వాళ్ళు చేసే లూటీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే మాత్రం ప్రభుత్వ భూముల వైపు వెళ్తున్నారు, ప్రశ్నించకపోతే ప్రైవేటు భూములను కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారనేది కాంగ్రెస్పై వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు? మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. నాకు 5 నిమిషాలు టైం ఇవ్వాలి, నేను వివరంగా చెప్పాను. షూర్ మాట్లాడండి. టెక్నికల్ ఎర్రర్ ని కూడా రాజకీయం చేయదలుచుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో నేను కొంచెం క్లియర్ కట్ గా కూడా చెప్తా. ఇప్పుడు ఇందిరమ్మ టవర్స్ అని చెప్పి నిర్మాణం చేయదలుచుకున్నాం, దానికి భూమి కావాలి. ఆ భూమి ఎక్కడి నుంచి తీసుకొస్తాము? భూసేకరణ చేయము. ప్రభుత్వం ఏదైతే భూమి ఉంటుందో ఆ భూమిలో పడతాం. అయితే దశల వారీగా గత కొద్ది దశాబ్దాలుగా ఏదైతే భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు, అది అసైన్మెంట్ భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, భూదా భూములు కానీ, వీటితో పాటు ప్రభుత్వం రిజర్వ్ చేసుకున్న కొన్ని భూములు ఏదైతే ఉన్నాయో అనేకరకం అవుతున్నాయి. అవి ఎన్ఓసీలు తెచ్చుకుంటున్నారు చాలా మంది దళారులు, అదేవిధంగా కబ్జాదారులు, కబ్జా రాయులు ఎన్ఓసీలు తెచ్చుకుంటున్నారు. ఆ తెచ్చుకునే క్రమం ఏదైతే ఉందో గతంలో 1,25,00,000 ఎకరాల భూములు ధరణి ద్వారా ఇది పట్టాలు ఎక్కాల్సిన సందర్భంలో 1,55,00,000 ఎక్కాయి. అని ఇదేంటి సడన్ గా ఇంత పెరిగినాయి ఏందని అనుకున్నప్పుడు ఏదైతే ప్రభుత్వం సంబంధించిన శాఖల వారికి కొన్ని భూములు ఉన్నాయి, ఆ భూములు కూడా ఎన్ఓసీల పేరుతో ఎప్పుడైతే ప్రభుత్వం ఒక పెద్ద ఛాలెంజ్ గా ప్రభుత్వానికి మారింది. ఆ విషయాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళే దాంట్లో దోపిడీదారుల దాంట్లోనే వాళ్ళే భాగస్వాములు ఉన్నారు, వాళ్ళే ఎన్ఓసీలు చేయించుకున్నారు. అట్లా చేయించుకోవడం కోసం ఈ హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో కన్ఫర్మ్ ఐఏఎస్ను పెట్టుకుని మరి ఆ పని చేయడం స్టార్ట్ చేసింది. తద్వారా చాలా భూములు ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ చేద్దామంటే అయితే భూసేకరణ మాత్రమే చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కానీ ప్రభుత్వ భూములని ఏది ముందు పెట్టి డెవలప్మెంట్ యాక్టివిటీ. వెంకటనాయక్ గారు ఒక చిన్న సబ్మిషన్ మీకు మీకే మాట్లాడటానికి సమయం ఇస్తా. ఒక చిన్న సబ్మిషన్. ప్రభుత్వం 22A నిషేధిత భూముల జాబితాను చేర్చే ముందు ఆ భూ యజమానులకు ఒక నోటీస్ అన్న ఇవ్వాలిగా. నోటీస్ ఇవ్వకుండా ఎలా ఆ భూములను నిషేధిత జాబితాలో చేరుస్తారు? వాళ్ళ నుంచి వివరణ తీసుకోవాలిగా. ఆ వివరణ తీసుకునే ప్రయత్నం చేసిందా? నేనేమంటున్నాను, నా కంక్లూజన్ అయిపోయిన తర్వాత మీరు క్వశ్చన్ అడగండి ప్లీజ్ వంశీ గారు. నేనేమంటున్నాను, 22A జాబితాలో ఒక ప్రైవేట్ వ్యక్తి భూములను చేర్చడానికి వీలు లేదు, చేర్చవద్దు కూడా. మరి ఎందుకు చేర్చారు? శ్రీనివాస్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పింది కూడా సర్వే నెంబర్, కొన్ని సర్వే నెంబర్ ఒకటే ఉంటాయి భూముల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే 156 ఒక సర్వే నెంబర్ అనుకున్నామండి, 156/A, 156/B అట్లా కొన్ని సర్వే నెంబర్ అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే ఒక సర్వే నెంబర్ మీద భూమి ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ దాని ఒక వెంచర్ చేద్దామని అనుకున్నాం అనుకోండి, ఆ వెంచర్ మొత్తం మీద ఒకే సర్వే నెంబర్ లో ఉంటది. సో తద్వారా ఏమైతుందంటే పక్కనున్న కొన్ని భూములు కూడా దాంట్లో యాడ్ అవుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఈవెన్ మీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా అలానే అయిపోయిందా? ఆ జాబితాలో అలానే వచ్చిందా? సార్ ఒకటి నేనేమంటా అంటే అది ఇంకా బహిర్గతంగా అది నిజమా కాదా తెలియదు, కానీ మరి చాలా స్పష్టంగా చాలా పద్ధతిగా టెక్నికల్ గా ఎర్రర్ జరిగిందని చెప్పి గౌరవ మంత్రి గారు బాధ్యత తీసుకొని ప్రెస్ మీట్ పెట్టిరు. వీళ్ళు 10 సంవత్సరాల పాటు టీజేటీఎస్ సంస్థ ద్వారా ధరణిలో అడ్డంగా భూములు బుక్కినప్పుడు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదే? ఏ రోజు వాళ్ళ పేపర్లు వాళ్ళ పత్రికలు బయటకు అదే మంత్రి దర్యాప్తు చేయొచ్చుగా. ప్రభుత్వం మీ చేతిలోనే ఉందిగా. ఆ భూములను ప్రజలకు తీసుకొచ్చి పంచిపెట్టచ్చుగా. ఎవరు ఆపారు మిమ్మల్ని? వంశీ గారు నేనేమంటున్నాను, గౌతమ్ ప్రసాద్ గారు మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ ఇంటర్ప్రెట్ చేయలేదు. నాకు కూడా అవకాశం లేదు. నేను అక్కడ క్వశ్చన్స్ చేసా, మీకు క్వశ్చన్స్ చేస్తున్నా. ప్లీజ్ రిక్వెస్ట్ వంశీ గారు. గౌతమ్ ప్రసాద్ గారు ప్లీజ్ కోఆపరేట్. నేనేమంటున్నా వంశీ గారు, నేను క్లియర్ కట్ గా ఒక మాట చెప్పదలుచుకున్నా. వంశీ గారు, మీరు ఒకటి ప్రధానంగా అర్థం చేసుకోండి, మిస్టేక్ జరిగిన విషయం వాస్తవం, కానీ దాని వెనకాల ఎటువంటి ఇంటెన్షన్ లేదు. ఇంటెన్షన్ ఎందుకు లేదంటే ఎప్పుడైతే ఇప్పుడు ఏమంటారు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెడదాం అనుకుంటున్న భూములు ఏదైతే ఉందో సర్వే నెంబర్ బేస్ మీద ఎకరాల వారీగా పెడదాం అనుకున్నప్పుడు పక్కన ఉన్న కొన్ని కొంచెం ఇదైనాయి. సో దానికి ఏమంటారు గ్రీవెన్స్ అండ్ సెల్ మీద కూడా ఏర్పాటు చేసి దానికి సపరేట్ గా ఒక ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ఆర్డీఓ స్థాయి అధికారులు, ఎంఆర్ఓ స్థాయి అధికారులు, కలెక్టర్ గారు దాని మీద పురాయించే ప్రయత్నం చేశారు. అంటే మీరు చూడండి, ఏదైనా ఇనిషియేషన్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఎక్కడో చిన్నపాటి పొరపాట్లు ఇవన్నీ జరుగుతుంటాయి సార్.
జరిగినప్పుడు సర్దుబాటు చేసుకోవడం గొప్పతనం అవుతుంది కానీ మేము చేయలేదని చెప్పి మేము కూడా మూర్ఖంగా వితడవాదం చేస్తలేం సార్. ఇంకో విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆలోచన కానీ ప్రధానంగా ఒకటే, ప్రైవేట్ వ్యక్తుల హక్కులను కాపాడాలి, ప్రభుత్వ భూములను కూడా కాపాడాలి. ప్రభుత్వ భూములను కాపాడే విషయంలో ఎక్కడ శశిభూషణ్ పోం సార్. దానికి ఒక ప్రధానమైన ఏకైక మార్గం ఇప్పుడు మీరు చూడండి సార్, ఇప్పుడు ఇంట్లో దొంగలు పడుతున్నారు అనుకోండి, లాక్ చేసి దాన్ని ఏమంటారు పూర్తి కాలంగా దాన్ని లాక్ పెట్టడమే, అంతే తప్ప దాన్ని పూర్తిగా ఏదో ఒక కిటికీలు తెరిచినా కూడా దొంగలు పడుతున్నారు సార్. ఎన్ఓసీలు తెచ్చుకుంటున్నారు, నోటరీలు తెచ్చుకుంటున్నారు, ప్రభుత్వ భూములను ప్రభుత్వమే ఈరోజు అమ్ముకుంది సార్. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఉంటుందిగా. ఇప్పుడు విషయం చెప్పు, విషయం కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పు. ఇప్పుడు మీ దాంట్లో జరిగింది, మీ దాంట్లో జరిగింది ఏం చేస్తున్నారో చెప్పండి. ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరుగుతుంది ఏం చేసిరో చెప్పండి. మీ ప్రభుత్వంలో జరిగింది ఏం చేసిరో చెప్పండి. సార్ కలెక్టర్లు వేల కోట్లు సంపాదించుకోవడం ఏంటి సార్? మీరు చెప్తున్నా చూడండి, నేను చెప్తున్నా ఒక మాట చూడండి. 22A కూడా 22A పేద ప్రజలు బాధితులుగా ఉన్నారని చూపడం కాదు సార్. ప్రధానమైన బాధితులు మీరే. మీ భూములు ఎక్కడున్నాయి? ఒక చిన్న సబ్మిషన్ ఇది మీకు దమ్ముంటే బయట తీయండి. ఒక్కటంటే బయటకు తీసిర్రా? ఒక్కటంటే ఒకటి బయటకు తీసిర్రా? మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, మీ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఒకటన్నా బయటకు తీసిందా? వాస్తవమా? తీయండి బయటకు తీయండి, తీయండి బయటకు తీయండి. మీకు దమ్ముంటే బయటకు తీయండి, మీకు దమ్ముంటే బయటకు తీయండి. అబద్ధాలు చెప్పకండి, అవాస్తవాలు చెప్పకండి, ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేయకండి. మేము చేసి ఉంటే బయటకు తీయండి, మీకు దమ్ముంటే బయటకు తీయండి. అదే మీరు బయటకు తీయండి అనుకున్నా ఏమనట్లేదు, మీరు బయటకు తీయండి అనుకున్నా ఎందుకు తీయట్లేదు? 3 సంవత్సరాలు అయింది, ఎందుకు బయటకు తీయట్లేదు? ఎందుకు మీరు ఉన్నారు? వెంకటనాయకర్ ఆరోపణలు చేస్తున్నారు. వెంకటనాయకర్ ప్లీజ్ గౌతమ్ ప్రసాద్ గారు, ప్లీజ్ ఎందుకు మాట్లాడతారు? గౌతమ్ ప్రసాద్ గారు ప్లీజ్ మీద నెపం వేసే బదులు బయటకు పట్టుకోండి. గౌతమ్ ప్రసాద్ గారు ప్లీజ్. గౌతమ్ ప్రసాద్ గారు నా సూటి ప్రశ్న వెంకటనాయక్ గారు. మీకు దమ్ముంటే బయటకు తీయండి. గౌతమ్ ప్రసాద్ గారు ప్లీజ్. గౌతమ్ ప్రసాద్ గారు ప్లీజ్ హోల్డ్. వెంకటనాయక్ గారు మీరు ఏం చెప్తున్నారు? ఓవైపు బీఆర్ఎస్ హయాంలో ఉన్న నేతలు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్లే భూములను దోపిడీ చేశారు, భూదందాకు పాల్పడ్డారన్నారు, ధరణి పోయింది, భూభారత్ తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆ నిషేధిత జాబితాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా వీళ్ళే ఉన్నారు. ఆ జాబితాలో చేర్చిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గగ్గోలు పెడుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. నోటీస్ ఇవ్వకుండా ఆ భూములను ఆ జాబితాలో చేర్చారు, ఆ తర్వాత మిస్టేక్ అయింది అని మీరే చెప్తూ ఉన్నారు, మరలా వాళ్ళపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రభుత్వ భూముల్ని వాళ్ళు కబ్జా చేస్తే ఆ భూములను నిషేధిత జాబితాలో 22Aలోకి చేర్చినప్పుడు అది సమ్మతమే అవుతుందిగా, మరలా ఎందుకు మిస్టేక్ అయిందని చెప్తున్నారు? ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత మీకే ఉంటుందిగా, ప్రభుత్వ యంత్రాంగం కూడా మీ చేతిలోనే ఉందిగా. నేను అందుకే అంటున్నాను, నేను ఇందాక మళ్ళీ మీకు క్లారిటీ ఇచ్చాను. నేనేమంటున్నా అంటే 22Aలో ప్రభుత్వ భూములను పెట్టినాం, ఆ పెట్టే క్రమంలో సర్వే నెంబర్ ప్రాబ్లం వల్ల కొన్ని ప్రైవేట్ భూములు కూడా వచ్చేసినాయి. ప్రభుత్వం ఎందుకు ఐడెంటిఫై చేయలేదు? ప్రభుత్వం రివ్యూ పెట్టకుండా డీటెయిలైజ్ చేసిండ్రు. చేతులు కాలిన తర్వాత ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత మీరు వచ్చి రివ్యూ చేస్తారా? మీరు ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెడితే బాధలు చెప్తే ఇప్పుడు రివ్యూ పెడతారు. మీరు ఎప్పుడు చెప్పారు? మీరు ఎప్పుడు రివ్యూ చేయాలి? రివ్యూ ప్రభుత్వం ఎప్పుడు చేయాలి? ప్రభుత్వం ఎప్పుడు రివ్యూ చేయాలి చెప్పండి. ప్రభుత్వం ఎప్పుడు రివ్యూ చేయాలి చెప్పండి. గౌతమ్ ప్రసాద్ గారు ప్లీజ్ హోల్డ్. యా వెంకటనాయక్ గారు చెప్పండి. ఇంతసేపు మాట్లాడారు, నేను ఎక్కడైనా మిమ్మల్ని అడ్డుపడ్డాను? నేను 9 నిమిషాలు మాట్లాడారు. మీరు పెద్దవాళ్ళు వారు గౌరవంగా విన్నారు, నేను విన్నా, మేమందరం విన్నాము. వెంకట్ గారు ప్లీజ్ హోల్డ్.